సృష్టిలో సకల శక్తులన్నీ కలిసి పేదరికం ఓ గడ్డిపోచ. గమ్యాన్ని ముద్దాడకుండా బంధించే శక్తి ఆ గడ్డిపోచకు లేదు. ఇది వాస్తవం. చదువుకోవడమే మహా కష్టం ఆ కుర్రాడికి. ఎందుకంటే అతడి కుటుంబ పరిస్థితులు అలాంటివి. అయినా పట్టుదలతో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అంతేకాదు, చదువుతూనే వినూత్న ఆవిష్కరణకు నాంది పలికాడు. సైకిల్ ని మోటార్ బైక్ గా మార్చిన చిత్తూరు చిన్నోడి కథాకమామిషి యువలకు మీకోసం. ఇంజనీరింగ్ చదువు కొందరికది విజ్ఞాన సముపార్జన, మరికొందరికి విలాసాల జాతర. యంత్ర విద్య చదువుమంటే కనీసం ఓ బైక్ లేకపోతే ఎలా? అమ్మా నాన్నను ప్రేమతో ఓడించడం, ఓ మోటార్ బైక్ కొనియడం. కానీ అందరు యువకులు నడిచే దారిలో నడవలేదు తిరుపతిలోని కొరగగుంటకు వంశీ కుమార్. తన ప్రతిభా పాఠవాలతో సైకిల్ ని మోటార్ సైకిల్ గా మార్చేశాడు. కళాశాలకు దూసుకెళ్తున్నాడు. వంశీ కుమార్ తిరుపతి నగర శివార్లలోని అన్నమయ్య ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ బ్రాంచ్ లో 2వ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలో నిర్వహించిన ఓ సదస్సులో మోటార్ ఇంజిన్ పై వంశీ ఇచ్చిన లెక్చర్ ను చూసి అతడిలోని ప్రతిభను అధ్యాపకులు గుర్తించారు. ఏదైనా కొత్తగా చేయమని వెన్నుతట్టారు. అప్పుడు వంశీ మదిలో మెదిలిన ఆలోచనకు ప్రతిరూపమై ఈ సైకిల్ బైక్. కానీ ప్రయోగానికి ఆర్థిక ఇబ్బందులే ప్రతిబంధకంగా మారాయి. అనే ఈవెంట్ పెట్టారు మా హెచ్ఓడి గారు. ఆ ఈవెంట్ లో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఇంజిన్ పార్ట్స్ దాని గురించి నీకేమైనా తెలుసుంటే ఎక్స్ప్లెయిన్ చేయన్నారు. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింటే మా హెచ్ఓడి సార్ చెప్పారు, నువ్వు ఇలాంటివి ఏమైనా చేయొచ్చు కదా అని. అప్పుడు మా డాడీతో చెప్పాను. మా డాడీ అంత డబ్బులు ఎక్కడి నుంచి పోవాలి అని అడిగారు. మా అమ్మాయి చెప్తే మా అన్న వాళ్ళ ఓనర్తో అప్పు తీసి నాకు డబ్బులు ఇచ్చారు. అప్పుడు నేను మా హెచ్ఓడికి చెప్పాను, అలా చేస్తాం సార్ అంటే చేయవంశీ అని చెప్పారు. ఇది చేయడానికి 1 month పట్టింది సార్. అన్ని ఇబ్బందులు అధిగమించిన వంశీ కుమార్ సైకిల్ ను బైక్ గా మార్చేశాడు. ఈ బైక్ ఎలా చేశానంటే, ఇది ఒక 70cc ఇంజిన్ తీసుకుని చేశాను సార్. ఇది సార్ ఇంజిన్ నుంచి ఇక్కడికి దీనికి టీవీఎస్ 50 చైన్ లాగా ఎలా చేశానంటే అలాగే చేశాను. బట్ దీనికి కొన్ని మార్పులు చేశాను సార్. ఈ చైన్ అటాచ్మెంట్ ఉండేదానికి ఇక్కడ ఈ మార్పులు చేసి దీన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఈ సైకిల్ పార్ట్ తీసుకుని కట్ చేశాను. కట్ చేసి ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి మనకు పెట్రోల్ ట్యాంక్ కనపడకుండా ఉండాలనేసి ఇది పెట్రోల్ ట్యాంక్ ని ఫిట్ చేశాను. ఇక్కడ ఇది 2 liters కెపాసిటీ ఉంటుంది. ఈ 2 liters కెపాసిటీ ఉంటుంది. దీని సార్ పెట్రోల్ మౌత్, మనం పెట్రోల్ ఫిల్ చేయాలంటే ఈ మౌత్ దగ్గర నుంచి ఫిల్ చేసుకోవాలి. 2 liters కెపాసిటీ. దీనికి బ్యాక్ సైడ్ అనేది డబుల్ బ్రేక్ అటాచ్ చేశాను. ఎందుకంటే మనకి సైకిల్ బ్రేక్స్ ఫస్ట్ బ్రేక్ చూడండి, ఇక్కడ సింగిల్ బ్రేక్ సిస్టమ్. బ్యాక్ సైడ్ అంటే డబుల్ బ్రేక్ సిస్టమ్ పెట్టాను. ఇక్కడ రైట్ సైడ్ ఫుట్ లో పెట్టాను సార్ బ్యాక్ బ్రేక్. బైక్ కొంటే మొదట ఆలోచించేది కిలోమీటర్ ఎంత మైలేజ్ ఇస్తుందని. వంశీ కుమార్ తయారు చేసిన ఈ సైకిల్ వాహనం 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అందరూ కాస్ట్ తక్కువ మైలేజ్ ఎక్కువ అని చూస్తారు. ఆ కాన్సెప్ట్ తో ఈ బైక్ చేశాను సార్. ఈ బైక్ చేయడం వల్ల ఇది గేర్లెస్ సైకిల్, గేర్లెస్ బైక్. అందరూ చిన్న పిల్లలు కానీ ఎవరైనా ఈ వెహికల్ ని తొలచ్చు. మనకి మైలేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ ట్యాంక్ కెపాసిటీ 2 liters సార్. పర్ లీటర్ కి 80 మైలేజ్ వస్తుంది. 60 స్పీడ్ లో వెళ్తుంది సార్ ఈ బైక్. తండ్రి ఆటో డ్రైవర్ అయినా ఆర్థిక ఇబ్బందులు ఏదైనా చేయక పట్టుదలతో సైకిల్ బైక్ ను తయారు చేసిన వంశీ ఇప్పుడు ప్రశంసల్లో పోతున్నాడు. ఆ అబ్బాయి మొత్తం తన ఓన్గా స్కిల్ చేయడం జరిగింది. నాకు చాలా తక్కువ జరిగింది అనమాట. తర్వాత ఇది అబ్బాయి సాధించింది ఏంటంటే, దీంట్లో ఒక సైకిల్ కి ఈ బైక్ రోటర్ ఇంజన్ పెట్టిందే కాకుండా 80 kilometers మైలేజ్ వచ్చేదానికి చేయగలిగాడు. దాని నిజంగా అబ్బాయి నేను అభినందించాల్సిందే. నాతో పాటు మేనేజ్మెంట్ అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇటువంటి స్టూడెంట్ మా దగ్గర ఉన్నారు. ప్లస్ ఇటువంటి వాళ్ళు మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అనమాట.
మేము వంశీ చూసి చాలా గాయపడతాం. ఎందుకంటే ఇక్కడ వంశీ అనేటువంటి వ్యక్తి ఒక విద్యార్థి 10 మంది విద్యార్థులకు మరింత ఆదర్శప్రాయంగా నిలవాలన్నటువంటిది మా యొక్క ఉద్దేశం. మరిన్ని కాన్ఫరెన్స్లకి మరిన్ని ఎక్స్పోలకి పంపించి సో ఇతన్ని మరిన్ని ఉన్నత శిబిరాలు అందుకునేలాగా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి మేము అనుకుంటాం. వంశీ ఆలోచనలు, చదువుల పట్ల ఆసక్తి గమనించే ఆర్థిక పరిస్థితులు అనుకూలించినప్పటికీ అతడి తండ్రి చదివిస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి మా అమ్మ సెంటర్లో చదివిస్తా ఉన్నాం. ఆ బండికి ఖర్చు పెట్టిన డబ్బు కూడా అప్ చేసి మేము ఖర్చు పెట్టిన డబ్బు ఏదైనా పోయి పంపిస్తాము. మెకానిక్ షాప్కి ఆడైనా వదిలేస్తాం అనుకున్నాము. కానీ పట్టుదల చూసి మళ్ళీ మా పెద్ద అబ్బాయి సపోర్ట్, మా అమ్మాయి సపోర్ట్ చేసి ఈయనకి కాలేజీకి పంపించాం సార్. వంశీ తయారు చేసిన సైకిల్ బ్యాగ్ ను మెరుగైన రీతిలో రోడ్డుపైకి తీసుకురావడానికి కళాశాల అధ్యాపకులు ఆర్టీఓ అధికారులతో చర్చిస్తున్నారు. విజేత పరాజిత